తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టులకు భక్తుల నుంచి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. కొత్త డోనర్ పాలసీ అమల్లోకి రాకముందు ఒక్కరోజే రికార్డు స్థాయిలో 96.98 కోట్ల విరాళాలు అందాయి. ఆన్లైన్ ద్వారా 2354 మంది, ఆఫ్లైన్ ద్వారా 106 మంది దాతలు మొత్తం 2460 మంది విరాళాలు సమర్పించారు. వీరిలో 1 లక్ష నుంచి 10 లక్షల వరకు 1212 మంది, 10 లక్షల నుంచి 25 లక్షల వరకు 1246 మంది విరాళాలు అందించారు. కోటి కంటే ఎక్కువ మొత్తాన్ని ఇద్దరు దాతలు సమర్పించడం విశేషంగా మారింది. కొత్త డోనర్ పాలసీ అమలుకు ముందే భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు సమర్పించారు. సామాన్య భక్తుల దర్శనాలకు ప్రాధాన్యత కల్పించే లక్ష్యంతో టీటీడీ డోనర్ పాలసీలో ఒక కీలక మార్పును తీసుకొచ్చింది. విరాళాలు ఇచ్చే దాతలకు ఇప్పటి వరకు ఉన్న కొన్ని ప్రత్యేక సదుపాయాలను పరిమితం చేస్తూ కొత్త విధానాన్ని నేటి నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త పాలసీ అమలుకు ముందు రోజే భారీ సంఖ్యలో దాతలు విరాళాలు సమర్పించారు. జూన్ 26వ తేదీ వరకు టీటీడీలో మొత్తం 1,97,888 మంది దాతలు నమోదు కావడం విశేషం. ఇక దాతల సేవలను కొనసాగిస్తూనే మరోవైపు సామాన్య భక్తులకు మరింత సులభంగా దర్శన అవకాశాలు కల్పించడమే కొత్త డోనర్ పాలసీ ప్రధాన ఉద్దేశమని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. సామాన్య భక్తుల దర్శనాలకు ప్రాధాన్యత కల్పించే లక్ష్యంతో టీటీడీ డోనర్ పాలసీలో కీలక మార్పులు తీసుకొచ్చింది. విరాళాలు ఇచ్చే దాతలకు ఇప్పటి వరకు ఉన్న కొన్ని ప్రత్యేక సదుపాయాలను పరిమితం చేస్తూ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. కొత్త పాలసీ అమలుకు ముందు రోజే భారీ సంఖ్యలో దాతలు విరాళాలు సమర్పించారు. జూన్ 26వ తేదీ వరకు టీటీడీలో మొత్తం 1,97,888 మంది దాతలు నమోదు కావడం విశేషం. దాతల సేవలను కొనసాగిస్తూనే మరోవైపు సామాన్య భక్తులకు మరింత సులభంగా దర్శనావకాశాలు కల్పించడమే కొత్త డోనర్ పాలసీ ప్రధాన ఉద్దేశమని టీటీడీ ప్రకటించింది.